వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం పాతాళ గంగ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం. ఊరుకుంద ఈరన్నమ్మ నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్. సీఎం రిలీఫ్ ఫండ్తో న్యాయ విద్యార్థికి పునర్జన్మ ఇచ్చిన చంద్రబాబు. నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ రాజన్న దేవస్థానంకు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుమతిగా ఇచ్చిన తెలంగాణ చేనేత కార్మికుడు. సిరిసిల్ల చేనేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే శాల్వ మరియు చీరను తాను స్వయంగా చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి బహుకరించుటకు ఆలయ ఈవో వినోద్ రెడ్డికి అందజేశారు. వీరి వెంట ఈవో సిసి ఎడ్ల శివ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తొమ్మిదిగా చాలా 5 మీటర్ 6 మీటర్. सोने
पुण्यमाने पुण्यसुजायमाने प्रमोदमाने प्रतिमन्यमाने पुत्रैः पौत्रैश्च वर्धताम् शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति भक्तिमन्त्रार्थः। నా పేరు నల్ల విజయ సుశీల చేనేత కళాకారుణ్ణి. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఆయన వారసత్వాన్ని పురిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెలో చీరనే కాకుండా శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను తరతరాలుగా అంటే మినిమం ఒక 7 నుంచి 2 నెలల ఒకసారి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలువాను ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలువాను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శించుకుంటానని కోరుకుంటున్నాను. శ్రీశైలం డ్యాములో గంటకు పెరుగుతున్న నీటి మట్టం. మరో 4 గేట్లు ఎత్తిన అధికారులు. 7 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఆగస్టు 1న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు గారు కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న ముఖ్యమంత్రి. కరీంనగర్ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం వల్లంపహాడ్ పరిహార కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకుని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కల్లెం వాసుదేవారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 6 నెలలు పూర్తయినప్పటికీ ఒక హామీ కూడా పూర్తి నెరవేర్చలేదని, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి స్థానిక ఎన్నికల్లో గెలుపు కొరకు చేస్తున్న తతంగమే తప్ప మరొకటి కాదని, దానికి ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రజల సమస్యలపై పోరాటాన్ని చేస్తామన్నారు. నమస్కారం పత్రికా సోదరులకి. ఈరోజు కరీంనగర్ రూరల్ మండలం కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ మండల గ్రామాలలో పారిశుద్ధం కానీ మరియు దోమల బెడద కానీ మరియు ప్రజా ఆరోగ్యం గురించి గ్రామ పంచాయతీల అధికారులు వ్యవహరిస్తున్న తీరు కానీ మరి వాళ్ళు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామ పరిపాలన కుంటుపడింది. మరి వారి ప్రజలు గ్రామ పంచాయతీకి వస్తే గ్రామ అధికారులకు వస్తే పట్టించుకునే నాదుడే లేడు. మరి దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది అధికారులు ఇష్టానురాజ్యంగా గ్రామ పంచాయతీలో పర్మిషన్ల గురించి కానీ ఏదైనా ఇతర లేఅవుట్ల విషయంలో కానీ గృహ అనుమతుల గురించి కానీ వారి యొక్క రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దానికి స్థానిక ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండడం లేదు. వారు అసలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వారు అసలు గ్రామాల పర్యటన కానీ ఈ పరిపాలనకు సంబంధించిన కానీ ఎటువంటి కూడా రివ్యూ మీటింగ్లు కానీ పెట్టడం లేదు. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చిందో ఆ గ్యారంటీలు ముఖ్యంగా గ్రామాలలో రేషన్ కార్డుల యొక్క సమస్య విపరీతంగా ఉన్నది. పింఛన్ సరైన క్రమంలో రావడం లేదు. పింఛన్ పెంచిన అని అంటున్నారు, ఇంతవరకు అమలు కాలేదు. కాబట్టి కొత్త రేషన్ కార్డు ఇస్తే ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని రేషన్ కార్డుల ప్రస్తావనే మర్చిపోవడం జరిగింది. చిన్న చిన్న ఎడిట్లు కూడా కావడం లేదు. కాబట్టి గ్రామ సంబంధించిన సమస్యల గురించి ఈనాడు పోరాటం చేయాలని మండల శాఖ నిర్ణయించుకున్నది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు బీజేపీని తిట్టడం మాని మీ ప్రభుత్వం ద్వారా గ్రామాలకు అందవలసిన నిధుల గురించి కానీ పరిపాలనకు సంబంధించిన నిధుల గురించి కానీ మీరు దృష్టి పెట్టి తర్వాత మమ్మల్ని విమర్శించే అధికారం హక్కు ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంతటితో అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ రూరల్ మండల కార్యవర్గ సమావేశానికి ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణము, గతంలో జరిగిన
పార్టీ కార్యక్రమాలు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో జరిగిన విధానాన్ని కూలంకుషంగా చర్చించుకున్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో పార్టీ యొక్క నిర్మాణము, పార్టీ కార్యక్రమాల గురించి మేము టార్గెట్లు దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం. మరి శాసనసభ ఎన్నికల్లో మీరు 6 గ్యారంటీలతో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు గద్దెనెక్కారు. ఆ రోజు మీరు 6 గ్యారంటీలు ప్రకటించే సమయంలో ఎలాంటి కండిషన్స్, షరతులు అనేవి ఏవి చెప్పకుండా అందరికీ అన్ని వర్తిస్తాయని మాయమాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ రోజు కూడా మాట్లాడింది, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల 6 గ్యారంటీలను పూర్తిగా నెరవేరుస్తాం, మమ్మల్ని నమ్మండి అని కూడా మీరు ప్రజలను వేడుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 8 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాల్లో ఒక మహిళలకు ఉన్న ఫ్రీ బస్సు ఒకటి తప్ప మిగిలిన వాటిలో మీరు ఏం నెరవేర్చారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ను, అదేవిధంగా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ ఈశ్వర్ సిద్ధి గురుచరణ్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమేష్ పాతాళగంగలో తమ కారుతో పాటు స్నానం చేస్తుండగా ప్రాజెక్టు అధికారులు హఠాత్తుగా 4వ గేటు తెరవడంతో హఠాత్తుగా నీటి మట్టం పెరిగింది. దాంతో ఆందోళనకు గురైన వారు స్థానికుల సహాయంతో అతి కష్టం మీద కారును ఒడ్డుకు చేర్చి వారు కూడా బయటపడ్డారు.
దాంట్లో లేదా మన దాంట్లో లేదా? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీ సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో 95,000 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ బీసీ మొత్తం మందిని మోసం చేసి బీసీల పొట్టను కొట్టినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే 23% ఉన్న రిజర్వేషన్లను 42% పెంచాలని, బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ కో కన్వీనర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. బీసీ డిక్లరేషన్ పేరుతో ఇలా బీసీ యొక్క సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి బడ్జెట్ లో 9,800 కోట్లు ప్రవేశపెట్టి ఇలా బీసీల మొత్తం మందిని మోసం చేసి ఇలా బీసీల పుట్టలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి, మీరు వెంటనే 23% ఉన్నటువంటి రిజర్వేషన్లు 42% పెంచాలి. అలాగే మీరు బీసీ డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలకి 1,00,000 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ హైదరాబాద్ లో జ్యోతిరావు పూలే పేరు మీద ప్రతి కార్పొరేషన్ ఏర్పడేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ బీసీలందరి కోసం, అన్ని కులాల ఐక్యత కోసము 50,000 కోట్ల రూపాయలతోని 50 కోట్ల రూపాయలతోని బీసీ భవన్ నిర్మిస్తానన్నారు జయశంకర్ పేరు మీద. అది ఎక్కడ పోయింది? మొన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని అడుగుతున్నాము. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీరు ప్రకటించిన బడ్జెట్ ఏదైతే ఉందో పాత బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే సరిపోతాయి. మీరు బీసీల యొక్క పుట్టన కొడుతున్నారు. మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో అదే కామారెడ్డి పేరు మీద సుమారుగా 20,000 మందితోని కామారెడ్డి ముట్టడి చేసి ఇవాళ మీ ప్రభుత్వం యొక్క అంతు చూస్తామని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి విశాఖలోని స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు. ఏకకాలంలో 71 స్పాలపై పోలీసుల దాడులు, 6 అమ్మాయిలు అదుపులోకి, 21 స్పాలకు నోటీసులు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహణపై సిపి బాగ్చి కన్నేరా.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 5వ వార్డు కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు జిఎల్వి సుజాత, మాజీ కార్పొరేటర్ శేష్ యాదవ్ తదితరులు హైదరాబాద్లో మంత్రి టీజీ భరత్ సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి టీజీ భరత్ వీరికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని నాయకులు గ్రహిస్తున్నారన్నారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. ఉత్తరాఖండ్ లంగ్సీలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగి పడుతున్న కొండ చర్యలు. उधर बुलाया नहीं बुलाया कोई? हाँ उधर आ गए. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ. అప్రమత్తమైన సిటీ పోలీస్ బస్ కోసం గాలింపు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేసి పట్టుకున్న పోలీసులు. హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన 2 డ్రైవర్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు, ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే ఎమ్మటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు ఒక 1011 బిలియన్ దగ్గర ఆ వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే
మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బాపట్లకు చెందిన సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదానికి గురి కావటం, తీవ్ర గాయాల పాలవటంతో సత్తెన్నపల్లి మాజీ ఎమ్మెల్యే భారతి గారు సీఎం గారిని కలిసి సాయం కోరగా వెంటనే మానవత్వంతో స్పందించిన చంద్రబాబు గారు 10 లక్షలు మంజూరు చేశారు. నేను సిపిఎం పార్టీ, ఆ పార్టీ ఆర్గనైజేషన్లో నేను ముందుండేదాన్ని అన్నింటిలో. నా పేరు పుతుంబాక భారతి, అందరికీ తెలిసిందే, ఏరియా మొత్తానికి తెలుసు నేను. అందుకని పేదలు కాదు ధనికులు కాదు, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా, అంతే. ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారు బాబుని, సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు 2-3 సహాయం చేశారు ఇక్కడ. వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షలు చెక్కు రాశారు. ఇవాళ చెక్కు రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. వారు స్పందించడానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు. కౌలు రైతు కుటుంబం, వెంకటేశ్వరరావు ఆయన పేరు. భార్య భర్త, తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు, అమ్మాయి అబ్బాయిని. వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే. ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో మినహాయింపు ఏం లేదు. అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలం అండి, ఇప్పుడేం కాదు. కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి మనం. అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.